హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ నుంచి పాతపట్నం ట్రావెల్ చేస్తున్నా. పాతపట్నం అంటే ఒరిస్సా దగ్గర మాట. శ్రీకాకుళం నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది ఒరిస్సా బార్డర్. సో శ్రీ సాయి బాలాజీ ట్రావెల్ చేస్తున్నా. ఇది వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ బస్ దీని హైదరాబాద్ టు పాతపట్నం రూట్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 6 అయింది. ఎల్బీ నగర్లో ఉన్నాను. మన బస్సు వస్తుంది, చూసేద్దాం రండి. సో ఇంటీరియర్స్ చూస్తే పైన అప్పర్ బర్త్, కింద సీట్లు ఉంటాయి అన్నమాట. సీట్ కమ్ స్లీపర్ బస్ ఇది. ఇటు డబల్ బర్త్, ఇటు సింగిల్ బర్త్ ఉంటాయి. సో మనకి ఛార్జింగ్ పోర్ట్స్, ఎల్ఈడి లైట్స్, ఏసీ వెంట్స్ అండ్ లగేజ్ ర్యాక్ ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ టు పాతపట్నం నాకు 1600 పడింది. చాలా బాగుంది బస్ మాత్రం. టైం ఎగ్జాక్ట్ 6:45 అనమాట. మనం సిటీ దాటాం, హైదరాబాద్ దాటాం ఇప్పుడే. సో రేపు మార్నింగ్ 10 అవుతుంది మనం పాతపట్నం వెళ్ళేలోపు. మనం వయా ఖమ్మం, సత్తుపల్లి, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం వాళ్ళు వెళ్తాం అన్నమాట. సో చాలా లాంగ్ జర్నీ. స్టే ట్యూన్, నాతో పాటు ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇంట్లో కూర్చుని. సో గాయస్, టైం 7:40 అవుతుంది. పంతంగి టోల్గేట్ దగ్గర ఉన్నమాట. చౌటపల్లి దాటాక వస్తుంది పంతంగి టోల్గేట్, ఫస్ట్ టోల్గేట్ మన ఈ రూట్లో. రైట్, యాజ్ ఆఫ్ నో రైట్ టైం ఉంది బండి మనది. అండ్ రెడ్ బస్లో టాప్ రేటింగ్లో కనిపిస్తుంది కాబట్టి చూడండి. పాతపట్నం అంటే ఒరిస్సా బార్డర్ దగ్గర ఉంటుంది అన్నమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ రూట్లో అండ్ నా ఛానల్లో కూడా ఫస్ట్ వీడియో ఈ రూట్లో, ఈ ట్రావెల్స్ అది కూడా. అండ్ మనకి ఇప్పుడు సూర్యాపేటలో డిన్నర్ బ్రేక్ ఉంటుంది. ఈ రూట్ వచ్చేసి ఖమ్మం నుంచి వెళ్తుందన్నమాట. మన విజయవాడ, ఏలూరు ఇది రాదు. ఈ ఖమ్మం నుంచి డైరెక్ట్ మనం రాజమండ్రిలో కలుస్తాం. మనం నార్కెట్పల్లి దాటుతున్నమాట. ఈ కింద నుంచి వెళ్తే నల్గొండ, మిర్యాలగూడ, అటు నుంచి గుంటూరు, లేదంటే మన పిడుగురాళ్ళ నుంచి ఒంగోలు, నెల్లూరు, చెన్నై, తిరుపతి. మన చెన్నై బస్సులు, కొన్ని తిరుపతి వెళ్ళే బస్సులు, నెల్లూరు బస్సులు అన్నీ ఇటు డైవర్ట్ అవుతాయి అన్నమాట. మనం ఇలా పైకి విజయవాడ హైవేలో ఉన్నాం. సూర్యాపేట కోదాడ విజయవాడ రోడ్లో ఉన్నాం అన్నమాట. సో మనం సూర్యాపేటకి ముందే ఒక దగ్గర లెఫ్ట్ తీసుకుంటాం. లైక్ మన బస్సు ఖమ్మం నుంచి వెళ్తుంది కాబట్టి.
8:45కి మనం డిన్నర్ బ్రేక్ ఆగామన్నమాట సూర్యాపేట దగ్గర శ్రీకృష్ణ హోటల్లో. ఇది మన ముందు ఉన్నది మణికంఠ ఎంజీ బస్, పలాస బస్ ఇది. సో మనం డిన్నర్ బ్రేక్ దగ్గర ఆగినప్పుడు కేవీఆర్ మహాబాహు ఇది మల్కాన్గిరి అటువైపు వెళ్తుంది అన్నమాట, అలాగే ఒరిస్సా లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. ఇది వి కావేరి శ్రీకాకుళం బస్సు. ఇది మణికంఠ పలాస వరకు వెళ్తుంది న్యూ బస్. ఆ పక్కన ఉన్నది శ్రీ సాయి బాలాజీ మనం వెళ్ళే పాతపట్నం బస్. అండ్ ఆ పక్కన కే కావేరి శ్రీకాకుళం బస్, నాన్ ఏసీ, మనది ఏసీ, ఇది ఏసీ స్లీపర్. శ్రీకృష్ణ ఢాబాలో డిన్నర్ బ్రేక్ ఆగామన్నమాట. డిన్నర్ బ్రేక్ ఎట్ సూర్యాపేట్. డిన్నర్ బ్రేక్కి ఇక్కడ మన రోటీ, కర్రీ, దాల్ చెప్పామాట. ఓన్లీ కొంచెం సమ్మర్ కాబట్టి లైట్ లైట్ ఫుడ్ తీసుకుంటున్నాడు. టేస్ట్ చాలా బాగుంది. సో స్ట్రైట్కి వెళ్తే మనం ఖమ్మం సూర్యాపేటలోకి వెళ్ళిపోతాం అన్నమాట. లెఫ్ట్ సైడ్ నుంచి మనం డైరెక్ట్ ఖమ్మం సూర్యాపేట బైపాస్ మీద ఖమ్మంకి వెళ్ళిపోతాం. ఇది కొత్త రోడ్డు, 4 లేన్ హైవే. చాలా బాగుంటుంది రోడ్ మాత్రం. సూర్యాపేట ఖమ్మం రోడ్ అంటారు. ఇక్కడ నుంచి నాకు తెలిసి 1.5 hour వెళ్ళిపోవచ్చు ఖమ్మంకి. సో ఖమ్మం వచ్చామాట. ఖమ్మం సో గైస్ టైం 10:30 అయింది. మన ఖమ్మం న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్నమాట. సో రైట్ టైం. ఖమ్మం న్యూ బస్ స్టాండ్ మీద ఉందాం మనం. కస్టమర్స్ ఎక్కించుకుంటున్నారు. సో ఇప్పుడే ఖమ్మం దాటామట. మనం ఇప్పుడు వైరా, తల్లాడ, సత్తుపల్లి ఇటు నుంచి రాజమండ్రి కూడా వెళ్ళాము. మన కొవ్వూరు 4th బ్రిడ్జ్ నుంచి దివాన్ చెరువు అటు నుంచి వెళ్ళిపోతామన్నమాట. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 4-5కి బ్రేక్ ఉంటుంది, అక్కడ కలుస్తాను. ఇంకా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. నేను ఇంకా పడుకుంటా, ఒక 2-3 hours పడుకుని డైరెక్ట్ ఇంకా మార్నింగ్ నుంచి మొత్తం షూట్ చేద్దాం. ఈ రూట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ టైం నా ఛానల్లో చూపించడం ఈ రూట్, ఈ పాతపట్నం అనే రూట్.
మన రవి అని ఉన్నారు హాట్ సీట్లో. ఈయన మార్నింగ్ దాకా నడుపుతారు ఇంకా. సో మార్నింగ్ 4 o'clockకి అన్నారం దగ్గర మార్నింగ్ టీ బ్రేక్ ఆపారన్నమాట. సో లేట్ అయిపోయింది యాక్చువల్లీ. నైట్ మన ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆంధ్ర ఎంటర్ అయిపోగానే చెకింగ్ అని ఆపారంట. నేను పడుకున్నాను, నాకు తెలియదు. ఇప్పుడు అన్న అడిగి చెప్తున్నాడు. సో అక్కడ కార్లు అన్నీ ఎగసరికి చాలా టైం అయిపోయింది అన్నమాట. ఆగి వచ్చేలోపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. మళ్ళీ డ్రైవర్ చేంజ్, మళ్ళీ నీట్గా అద్దం అన్నీ క్లీన్ చేసుకుని, ఎందుకంటే ఇంకా లాంగ్ వెళ్ళాలి కాబట్టి మనం ముందుకి నీట్గా మొత్తం చూసుకుని. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 6:30 అనమాట. రైట్ టైం. మనం విశాఖపట్నం మద్దెలపాలెం బస్ స్టాండ్ అంట. ఇక్కడ నుంచి హార్డ్లీ 3.5 hours ఉంటుంది పాతపట్నం. శ్రీకాకుళం వెళ్తాం అన్నమాట. శ్రీకాకుళం, నర్సన్నపేట అటు నుంచి వెళ్తాం.
8 o'clock మనం శ్రీకాకుళం వచ్చేసామన్నమాట, హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైం. శ్రీకాకుళం బైపాస్ మీద వెళ్ళిపోతున్నమాట. సో అలా పైకి వెళ్ళిపోతే మనకి పలాస, ఇచ్చాపురం, భువనేశ్వరం వెళ్ళే బస్సులు ఇటు వెళ్ళిపోతాయి. మనం ఇటు కింద నుంచి పర్లాకిమిడి లైన్లకు లెఫ్ట్ సైడ్కి వెళ్తాం అన్నమాట. పాతపట్నం పర్లాకిమిడి వెళ్తాం. టైం ఎగ్జాక్ట్ 8:30 అయింది. ఎండ మాత్రం చంపేస్తుంది ఇప్పుడే. ఎండ అంత విపరీతంగా ఉండే ఎండ ఇక్కడ. సో మనం వెళ్ళాల్సిందే పాతపట్నం, 42 కిలోమీటర్స్. సో ఇక్కడ గేట్ పడింది మాట. చెన్నై సంతర్గచ్చి ఏసీ ఎక్స్ప్రెస్ వెళ్ళింది. గైస్ ఎండ చాలా ఉంది. క్యాబిన్లో ఎండ హీట్ ఉండలేక ఇంకా లోపల నుంచి కవర్ చేస్తున్నమాట. సో ఇక్కడ నుంచి ఒక 30 minutes వెళ్ళిపోతాం పాతపట్నంకి. ఇది చల్లవాణిపేట అని ఒక విలేజ్ మాట ఆన్ ది వేలో. విలేజెస్కి వెళ్ళే కొద్దీ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి. మంచి మంచి కొండలు, గ్రీనరీ. యాక్చువల్లీ సమ్మర్ కాబట్టి కొంచెం గ్రీన్గా లేదు. మాన్సూన్ వచ్చింటే సూపర్గా ఉంటుంది. అంటే ఈ కొండలు వ్యూస్ చూడండి ఎంత అందంగా ఉందో.
వెనకాల పైపులు గీపులు అన్నీ ఉంటాయి. సౌండ్ మ్యాప్ ఎక్కువ వచ్చే ఎగ్జాక్ట్ 9:30కి మనం పాతపట్నం వచ్చేసామన్నమాట. 10 o'clock రైట్ టైం, హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైం వచ్చేసాం. సో గైస్ రీచ్ పాతపట్నం, హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైం వచ్చేసామన్నమాట. మనం ఇక్కడ శ్రీ సాయి బాలాజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఆ వెనకాల కనిపించేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్. అక్కడికి వెళ్ళాం, అక్కడ బార్డర్ చూపిస్తే ఎలా ఉంటుంది. సో గైస్ ఇక్కడితో ఆంధ్ర అయిపోయింది, మనం ఒరిస్సాలోకి ఎంటర్ అవుతున్నాం. సో వెల్కమ్ టు ఒడిశాలో ఎంటర్ అయిపోయామాట. బట్ ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ పర్లాకి మీడి అనే ప్లేస్ నుంచి చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. సో మన బస్సెస్ అన్నీ అక్కడ దాకా వస్తాయి. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలన్నమాట పర్లాకి మీడికి. ఒడిశా స్టేట్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఒరిస్సా అయిపోయింది, అలా ఆంధ్ర ఎంటర్ అయిపోతున్నాం మళ్ళీ. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ టు ఒరిస్సా. 2 స్టేట్స్ మధ్యలో నుంచుని ఉన్నాను నేను ఇప్పుడు. వెనకాలేమో ఒరిస్సా స్టేట్, ఇటేమో ఆంధ్ర స్టేట్. నేను మధ్యలో నుంచుని ఉన్నా, 2 స్టేట్స్కి మధ్యలో ఉన్నా. సో గైస్ ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఎవరైనా సరే పాతపట్నం రావాలనుకుంటే శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ బుక్ చేసుకోండి. చాలా బాగుంది బస్ మాత్రం, అండ్ టాప్ రేటింగ్, రెడ్ బస్ టాప్ రేటింగ్లో కూడా ఉంటుంది ఎప్పుడు. సో ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.